వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో పోషించిన విరాజీ మూవీ ఈ రోజైతే రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్టాండప్ కమెడియన్, డాక్టర్, సినీ నిర్మాత, ఫోటోగ్రాఫర్, ప్రముఖ జ్యోతిష్యకుడు, పోలీస్ అధికారి ఇలా ఒకరితో ఒకరికి పరిచయం లేని వీరంతా ఎవరో అజ్ఞాతవాసి ఫోన్ చేయడం వల్ల ఓ పాడుబడ్డ భవనానికి వెళ్తారు. అది ఒకప్పటి పిచ్చి ఆసుపత్రి. అయితే అక్కడ వాతావరణం చూసి వీరంతా భయభ్రాంతులకు గురవుతారు. తమకు అదే చివరి రోజని ఓ కార్డుపై రాసిపెట్టి ఉంటుంది. దాన్ని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా చనిపోతూ ఉంటారు. అదే సమయంలో డ్రగ్స్కు బానిసైన ఆండీ ఆ బిల్డింగ్లోకి అడుగు పెడతాడు. అతడి రాకతో చోటు చేసుకునే పరిణామాలేంటి? వారిలో కొందరైనా అక్కడి నుంచి బయటపడగలుగుతారా? ఆ చావుల వెనక ఉన్నది వ్యక్తా లేక దెయ్యమా? అసలు వారందరికీ కాల్ చేసి అక్కడికి పిలిచింది ఎవరు? ఈ ఆసక్తికర విషయాలన్నీ చూడాలంటే సినిమా తప్పకుండా చూడాలి. చెన్నైలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలకు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు హర్ష. థ్రిల్లర్ నేపథ్యంలో సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. 1-2 పాత్రలతో వినోదాత్మకంగా ప్రారంభమైన ఈ సినిమా పాడుబడ్డ భవనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పలు రంగాలకు చెందిన అంతమంది ఒకే చోటు చేరుకోవడం వెనక కారణం ఏంటి అనే ఆసక్తి పెంచుతూ కథ ముందుకెళ్తుంది. అయితే అన్ని క్యారెక్టర్లు కాకుండా కొన్నిటినే ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేది. ప్రతి రోల్ను హైలైట్ చేస్తూ అవన్నీ భవనానికి ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పేరుకే థ్రిల్లింగ్ అనిపిస్తుంది, కానీ చూస్తే గనక మనకి అంత థ్రిల్లింగ్ గా అనిపించే సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. పేరుకే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప అవి ఎలాంటి ప్రభావం చూపవు. ఆ హత్యల వెనక ఎవరున్నారనే ఉత్కంఠ మరింత పెంచేలా సీన్స్ క్రియేట్ చేసి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ కు కొన్ని నిమిషాల ముంచే హీరో ఎంట్రీ, దీంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంటి పాత్ర ప్రధానంగా ద్వితీయార్థం సాగుతుంది. వరుణ్ సందేశ్ ఆహార్యం, హావభావాలు ఆకట్టుకుంటాయి. కథానాయకుడు అక్కడ ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పే కథా స్నేహం విలువ తెలియచేస్తుంది. ఈ స్టోరీలన్నీ తెలిసాక ప్రతి ఒక్కరూ తప్పు చేశారు, అందుకే అక్కడ అందరికీ శిక్ష పడుతుందని మనం ఊహించగలుగుతాం. కానీ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ చాలా సర్ప్రైజ్ చేస్తుంది. ఆండీ రోల్ కొత్తగా వరుణ్ సందేశ్ చూడొచ్చు. తన హెయిర్ స్టైల్ అంతగా మనకి ఆకట్టుకుంది. ముందు నుంచి మత్తులో మునిగేలా యువకుడిగా కనిపించిన ఆయన ప్రీ క్లైమాక్స్లో మరో రోల్తో మెప్పిస్తాడు. డాక్టర్గా ప్రమోదిని, జ్యోతిష్యుడిగా కారువంచి రఘు ఇతరులు పాత్రల మేరకు నటించారు. ఈ సినిమాకి ప్రధాన మైనస్ అవసరం లేని పాత్రలను ఎక్కువగా ఉంచడం. థ్రిల్లర్ అనుకుని వెళ్ళే వాళ్ళందరికీ అది థ్రిల్లర్గా అనిపించదు అని లాస్ట్లో మనం ఊహించగలుగుతాం. కానీ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ చాలా సర్ప్రైజ్ చేస్తుంది. ఆండీ రోల్ కొత్తగా వరుణ్ సందేశ్ చూడొచ్చు. తన హెయిర్ స్టైల్ అంతగా మనకి ఆకట్టుకుంది. ముందు నుంచి మత్తులో మునిగేలా యువకుడిగా కనిపించిన ఆయన ప్రీ క్లైమాక్స్లో మరో రోల్తో మెప్పిస్తాడు. డాక్టర్గా ప్రమోదిని, జ్యోతిష్యుడిగా కారువంచి రఘు ఇతరులు పాత్రల మేరకు నటించారు. ఈ సినిమాకి ప్రధాన మైనస్ అవసరం లేని పాత్రలను ఎక్కువగా ఉంచడం. థ్రిల్లర్ అనుకుని వెళ్ళే వాళ్ళందరికీ అది థ్రిల్లర్గా అనిపించదు కానీ లాస్ట్లో మాత్రం మనకి సినిమా కొద్దిగా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 1.5/5.